ఈ మధ్య వాహనాల వల్ల, కర్మాగారాల వల్ల వాయు కాలుష్యం బాగా పెరిగిపోతున్నది. మరి వాయువులో ఉండే విషవాయువులు లాంటి వాటిని కూడా శుద్ధి చేయాలన్నా, కెమికల్ పొల్యూషన్ లేకుండా మనకి స్వచ్ఛమైన గాలిని అందించాలంటే మన ఇంట్లో గాలిని శుద్ధి చేసుకునే ప్లాంట్స్ 3 బాగా ముఖ్యమైనవి పెట్టుకుంటే మంచిది. 1 తులసి. కెమికల్ పొల్యూషన్ని బాగా శుద్ధి చేస్తుంది. విషవాయువులు లాంటి వాటిని తొలగించేసి స్వచ్ఛమైన గాలిని మనకు వెళ్ళేటట్టు చేసి ఔషధ గుణాలున్న గాలిని పంపించే సామర్థ్యం తులసి చెట్టుకుంటుంది. అందుకని ఏదో 1 పూజ కోసం పెట్టుకుంటున్నారు, కానీ తులసి కుండీల్లో పెట్టుకుని ఒక 10, 20, 30 కుండీలు అట్లా తులసి కుండీలు ఇళ్లల్లో కనపడాలి. బాల్కనీల్లో ఉంటే అంత మంచిదనమాట. కిటికీల్లోంచి బెడ్రూమ్లో గాలి వచ్చే ప్రదేశాల్లో తులసి కుండీలు అట్లా ఉంటే శుద్ధైన ఔషధ గాలి మనకు లోపలికి వెళుతుంది. ఇది 1 పెట్టుకోండి. 2వది అలోవెరా. ఇది చాలా గాలిని శుద్ధి చేసే గుణం కలిగి ఉంటుంది. 24 అవర్స్ మనకి ఎక్కువ ఆక్సిజన్ సప్లై చేయడానికి అలోవెరా కూడా చాలా మంచిదన్నమాట. అవి కూడా ఎక్కువ కుండీలు అట్లా పెంచుకోవాలి. 3వది మరువం. అందుకనే దేవుడి మాలల్లో కానీ జడలో పెట్టుకునే పూలల్లో కూడా మరువు ఎందుకు పెడతారంటే అది ఆ వాసన మనకు వచ్చేసరికి దాని ద్వారా హ్యాపీ హార్మోన్స్ డోపమిన్, సెరటోనిన్ లాంటివి బాగా పెరుగుతాయి, కార్టిజాల్ లాంటివి బాగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని మూడ్ బాగా హ్యాపీగా ఫ్రెష్గా ఉండటం కోసం, మూడ్ స్వింగ్స్ తగ్గటం కోసం మరువం కూడా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ 3 ఔషధ గుణాలున్న మొక్కల్ని ఇళ్లల్లో పెట్టుకుని మరువం గుచ్చితే వచ్చేస్తుంది, గిల్లుకుంటుంటే కొత్త చిగురు వచ్చేస్తుంది. కాస్త అప్పుడప్పుడు వాసన చూస్తుండండి. తులసి రెబ్బలు 5వ 10వ రోజు తింటూ ఉండండి. కాస్త అలోవెరాను కూడా అట్లా వాడుకోండి. గాలితో పాటు లోపలికి పంపిస్తే కూడా ఈ లాభాలన్నీ మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రతి ఫ్యామిలీ, ప్రతి ఇంట్లో ఈ 3 మొక్కలు ఎక్కువ కుండీలు పెంచుకోవటం మంచిది.